రైట్. తెలంగాణలో విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి 22,000 ప్రభుత్వ పాఠశాలల్ని మూసేసి కేవలం 4,000కు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి సన్నివేశాన్ని మనం చూసినాం. ప్రజెంట్ దాని మీద కొంత చర్చ నడుస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఈరోజు బీఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ జరిగింది. దాన్ని ఖండిస్తూ ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వర్ధన్ ఉన్నాడు మనతో పాటు. బ్రదర్, ఎట్లా చూస్తున్నారు? నేను విద్యాశాఖ మంత్రి ఎవరికన్నా ఇస్తే వాళ్ళు ఏమైనా నిర్వీర్యం చేస్తారేమన్న భయంతో నా దగ్గరనే పెట్టుకున్నా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు 22,000 స్కూళ్ళని మూసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడని చెప్పి ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? నరం లేని నాలుకేకు మాటలు ఎక్కువ అని ఒక సామెత ఉంటుంది మనకు తెలంగాణలో. ఈ గదే అని మేము భావిస్తున్నాము. 22,000 స్కూలు మూసివేయడం అంటే ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తు మీద మట్టి కొట్టడమే. 22 స్కూళ్ళని ఎట్లా మూసేస్తారు? ఈయన చెప్తాడు, నేను ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నా చిన్నప్పటి నుండి. బట్టి గారు ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నారు, అక్కడ ఉన్నటువంటి మా అధికారులు అందరూ ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నారు అంటారు. కానీ మాటలే మనం చెప్పడం, చేతల్లో కాదు. మీరు ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఇలా 22 స్కూళ్ళను మూసివేసి 4,000 స్కూళ్ళకే ఇలా కుదిస్తామన్నటువంటి మాటలను కనుక వెనుకకు తీసుకోకపోతే దీని మీద మేము విద్యార్థులుగా, నిరుద్యోగులుగా, టీచర్ ఫెడరేషన్లు, ఆర్గనైజేషన్లను కలుపుకుంటూ అందరం తెలంగాణ 2010, 2011, 12లో ఉద్యమం చూసిరు కదా, మీకు ఐడియా ఉంది కదా. అది మళ్ళా ఇక్కడ జరగబోతుంది. మీరు ఎవరితో పెట్టుకుంటున్నారు? ఇలా విద్యార్థులతో పెట్టుకోవడము. అరే 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్లు స్కూల్ ఉంటాయి, ఆయన మూసేద్దాం. మరి జిల్లాకు ఒకట ఇలా స్కూలు 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్లు ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో. ఉన్న స్కూల్ మూసేస్తా అంటే పేద విద్యార్థులను ఇండైరెక్ట్గా చదువుకోకూరు పై మీరు అట్లనే ఉండండి, మేము ఇక మిమ్మల్ని ఉంటూనే ఉంటాము, మీరు మా కోట్లనే ఉండాలి. అందుకే కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో అరే రెచ్చగొట్టి వచ్చే రేవంతు పాలన, ఇది దానికే సంకేతము. అంటున్నారే వీళ్ళు ప్రజా పాలన అంటూ, చీకటి వేసేనుగా వెలుగు మట్ల, ఇక ఎట్లయితుంది మీది ప్రజా పాలన అంటూ అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. 1,200 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టి అందరినీ అందులోనే జాయిన్ చేస్తున్నారు. ఇక్కడ తారతమ్యాలు లేవు, భేదాభిప్రాయాలు లేకుండా చదివిపిస్తాం పిల్లల్ని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకోటి కూడా, ఇక్కడ చదువుకున్నటువంటి ఏ స్టూడెంట్ కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది, మీరు హైయర్ స్టడీస్ కోసం మీరు బయటికి వెళ్ళిపోవచ్చు, ఆ స్వేచ్ఛ నేను ఇచ్చిన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే బయటకు వెళ్ళిపోవచ్చు అంటారు, కానీ ఈయన పోయి లేక్ ఫీల్డ్ అని ఒకటి ఒక మన గ్లోబల్ అని ఉండదు. మరి ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ తెలుసో తెలియదో నాకే తెలియదు. నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉండి నీకు సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది తెలియదా? ఆయన పోయి అక్కడ ప్రైవేటు కార్పొరేటు స్కూళ్ళను ఓపెన్ చేస్తాడు, ప్రైవేటు కార్పొరేటు హాస్పిటల్స్ను ఓపెన్ చేస్తారు. నువ్వు సీఎం అనుకుంటున్నావా, లేకపోతే అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు అనుకుంటున్నారా? కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మళ్ళీ నువ్వు అంటే స్వాగతిస్తుండు, వెల్కమ్ టు తెలంగాణ, ఇక మీరు ఎక్కడి నుంచి అన్నా రావచ్చు, ఇక్కడ వెల్కమ్, నేనే చీఫ్ గెస్ట్గా పోతున్నాని ఇలా స్వాగతిస్తుండు ఇండైరెక్ట్గా. ఖచ్చితంగా ఉన్నది. ఏం పని ఈయనకు? ఫైనాన్స్ డిస్టిక్లో నానక్రంగూడ ఉన్నటువంటి పరిధిలో ఒకటి కార్పొరేట్ హాస్పిటల్ని ఓపెన్ చేసేటువంటి కార్యక్రమం ఈయనకేం అవసరము? పోయి నేను పోతే నా ప్రజలు నన్ను ఇరుతారు, నేను అంటే కార్పొరేట్ దాన్ని ఎంకరేజ్ చేసినట్టు అయితే అని తెలియదు ఆయనకు? తెలియదా? విద్య మీద, విద్యారంగం మీద చిత్తశుద్ధి లేదంటున్నారా మీరు? ఖచ్చితంగా లేదు. మరి ఉంటే 22 స్కూల్ మూసేస్తాను ఎట్లా అంటాడు? ఎట్లా స్టేట్మెంట్లు ఇస్తాడు? ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ కాసిము ఇక్కడ 1000 కోట్లు ప్రకటించిన ఒక సభ పెట్టిన రోజు ఈయన ఒక విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, చాలా చిత్తశుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రి, నా లైఫ్లో ఈయననే చూస్తున్న ఫస్ట్ టైం అన్నట్టుగా మాట్లాడిండు. మరి దాని మీద ఏం చెప్తారు మీరు? ఇక మరి కాసిం సార్కు పాపం ఆయన మీద కొంచెం గౌరవం ఉంది, మొత్తానికి అయితే పోతుంది. ఆయన దగ్గరుండి రేవంత్ రెడ్డి గారిని ఈ 1000 కోట్లు అయితే ఉన్నాయో 1000 కోట్లు వెంటనే తక్షణమే విడుదల చేయాలని ఇలా కాసిం సార్ గారే బాధ్యత చేపట్టాలి. అంత ఏడొచ్చింది 1000 రూపాయలు కూడా రాలేవు. మస్తు వస్తాయి, నోటీసులు వస్తాయి, అన్ని వస్తాయి. ఇక రేపే లాంఛానికి కూడా వస్తాయి భయ్. ఏవి వేరీస్ అమౌంట్
ఎక్కడ పోయినాయి 1000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఏది కనబడతలేదు మరి 1000 కోట్లు. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేరు మళ్ళీ దానికి. మళ్ళీ ఉస్మానియా కూడా ఎట్లా వస్తారు మన పెద్ద మనిషి అంటే చుట్టూరుగా పోలీసులను పెట్టుకుంటారు. ఇక బందోబస్తు అక్కడ మన తెలంగాణ ఉద్యమంలో మల్దాస్ ఉద్యమంలో ఎట్లయితే పోలీసు వాళ్ళు బందోబస్తుగా వ్యవహరించారో తెలంగాణ విద్యార్థుల మీద, అట్లనే జరిగింది మొన్న వచ్చినప్పుడు కూడా. అక్కడ ఎట్లా వస్తుందంటే ఇక మిలిటరీ మొత్తం చుట్టుముట్టు పోలీసు వాళ్ళు వాళ్ళకి ఇలా మనోరు ఇట్లా వస్తుండు. ఒక్కొక్క నిరుద్యోగులు ఆవేశపడి ఆపుతున్నారు, మిమ్మల్ని ఆపుతున్నారు. మీరు మీడియా లేకుండా వస్తా అని చెప్పిండు కదా. అవునా? సెక్యూరిటీ లేకుండా వచ్చిందా? మీడియా వాళ్ళు చూసిర్రు, తెలంగాణ ప్రజలు చూసిర్రు, అయినా కూడా తెలుసు. ఇట్లా మీడియాలో ఒక డైలాగ్ వేస్తే అయిపోతుంది. సెక్యూరిటీ లేకుండా వస్తుందంటే అబ్బా సెక్యూరిటీ లేకుండా వస్తుందంటే మామూలు కాదు. మరి పోలీసు వాళ్ళు ఎందుకండి 100 నుంచి 200 పోలీసు వాళ్ళు వాళ్ళు ఎందుకు అంటే ఎక్కడ తిరుగుబడతారు? మేము 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 ఏం కొట్టాము కదా, మీరు రాజ్యం ఇవ్వమంటున్నామా? మేము ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఏంటంటే దిగిపో అంటున్నామా? అయ్యా రేవంత్ రెడ్డి గారు ఉస్మానియాకి ఏం చేస్తారు, ఏం ప్రకటించిపోతారు, అది ఎన్ని రోజులు అమలు అవుతాయి? తెలంగాణ నిరుద్యోగం ఇట్లుంది, మరి మీ పియ్యలు మీకు ఉన్న పక్క పంట ఉన్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారేమో మేము చెప్పుదామని మా ఆవేదన తెలుపుకోమని పోలీసు వాళ్ళు చుట్టుముట్టిర్రు. ఇది రేవంత్ రెడ్డి గారి పరిపాలన. నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇట్లా ఉస్మానియా వేదికగా నిరసనలు ధర్నాలు చేయడానికి బయటకు వస్తుంటే వాళ్ళని అణిచేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మొత్తం పోలీసుల పహారతోటి యూనివర్సిటీ నిండిపోయి ఉంటున్నది. ఈ మధ్యకాలంలో మీడియా కూడా ఎలో లేదు, ఇక్కడ రావద్దని చెప్పి కొంత నిర్బంధం జరుగుతూ ఉన్నది. దీన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు దేనికోసం ఇదంతా నడుస్తుంది అనుకుంటున్నారు? మీడియాని ఆపుతామంటే మేము ఫోన్లలో వీడియోలు తీసి పంపిస్తాం మీకు. ఫోన్లలో ఇక్కడనే ఫోన్లలో వీడియోలు తీసి పంపిస్తాం. మీడియాని ఎందుకు ఆపుతారు? వాళ్ళు ఏమన్నా ఏతో జనరేట్ చేస్తారా వీడియోలు? మేము ఉన్నదే మీరు వేస్తారు. మరి వాళ్ళకి ఎంత ఎందుకు భయమో నాకు అర్థమైతే లేదు. అంటే ప్రభుత్వం మీద మాట్లాడొద్దని ఏమన్నా ఇండైరెక్ట్ గా సంకేతం తెలుపుతున్నారా? ఇండైరెక్ట్ గా డిజిటల్ మీడియా ఉన్నట్టు చూపెడుతుంది భయ్, ఉన్నట్టు డిజిటల్ మీడియా చూపెడుతుంది. వీళ్ళు రావద్దు, ఇక మెయిన్ స్ట్రీమ్ అంటే ఇక మీకు తెలిసిన విషయమేనే. మరి డబ్బులు ఉండపాయా, వాళ్ళేం రాపాయా, ఇది ముచ్చట. మరి మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆద్యతీయులు లాంటి వాళ్ళు వచ్చిర్రు, ఉన్నట్టు చూపెట్టే ఇలా భాగవతం మొత్తం బండరం మొత్తం బయటపడే. ఎక్కడ ఈ నిజాలు చూపెడతారు అని ఇలా డిజిటల్ మీడియాను అనగదొక్కేటువంటి ఒక కంకణం కట్టుకున్నారు రేవంత్ రెడ్డి సర్కార్, ప్రజాపాలన అన్నటువంటి సర్కార్. ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నాం ఈ విషయం మీద? 22,000 స్కూళ్ళని మూతపడేసినా కూడా ఏ ఒక్క మేధావి మాట్లాడట్లేరు. ఆ రోజు మీ మేధావులు అని చెప్పుకొని నిరుద్యోగులని, విద్యార్థులను ఏకం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పదవులు వచ్చిన తర్వాత పెదవులు మూసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నా, కాంగ్రెస్లో ఉన్నటువంటి బహుజనులారా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలారా, మీరు కాంగ్రెస్ని వీడి వెంటనే మన బహుజనుల పార్టీకి ఏదైతుందో మన బహుజనుల పార్టీకి రండి. మనకో పార్టీ ఉంది, మీరు టికెట్లు తీసుకోరు, మీరు నాయకులు గారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమంటారంటే అవమానం జరిగిన కాడ అరక్షణ కూడా ఉండకనే చెప్తాడు. మరి మీరు ఎందుకుంటారు? బాబాసాహెబ్ స్టాచ్యూ అంటారు, అంబేద్కర్ అంటారు, రాహుల్ గాంధీ ఏమో భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. మరి బాబాసాహెబ్ చెప్పింది కదా పాటించుర్రి. అవమానం జరుగుతూ ఉంటే మీరు ఎందుకు నోర్లకు టేపులు వేసుకొని ఇలా ఉంటున్నటువంటి పరిస్థితి ఇంత ఘోరమా? 22 స్కూల్ అయితే మూసేస్తా అన్నారు కదా, అందులో మీ బిడ్డలు కూడా ఉంటారు, మీ కొడుకులు కూడా ఉంటారు. రేపు మళ్ళీ వీళ్ళకి జాబులు పోతాయి. 22 స్కూల్ మూసేయడానికి వీళ్ళకి ఎక్కడ జాబులు? ఇప్పుడు టీచర్స్ జాబ్స్ ఉంటాయి. టీచర్స్ జాబ్ మరి ఎక్కడ చదువు చెప్పుకోమంటావు? వాళ్ళకి 5,000 10,000 పాపం 15,000 వస్తే రెక్కడితే ఒక్కరని పరిస్థితిలో ఆయన టీచర్ పోస్టింగ్లు పడితే అవి కొట్టుకొని ఉన్నటువంటి పరిస్థితులలో ఇవి మూసేస్తామంటే మేమే మీకు టీచర్ పోస్ట్ ఇస్తామండి. రేవంత్ రెడ్డి గారు మీరు టీచింగ్ చెప్పుకొని మీకు మీ పరిపాలన ఏదైతుందో మాకు ఇవ్వండి, మేము పరిపాలించుకుంటాము మీకు సాధ్యం కాకపోతే.